బాబుతో సీనియర్ల భేటీ అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలి, పొలిటికల్ కెరియర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటిది ఈ కేసు తప్ప మరొకటి కాదు. అంచేతే మేము మాకు అవకాశం ఇచ్చి ఉండుంటే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఏ టైంలో ఏ కోర్టులో కేసు వేశారు, ఏ కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది, ఏ కేసులో డిస్మిస్ చేశారు, అదేవిధంగా ఏ కేసుల్లో కమిషన్లు వేశారు, ఆ కమిషన్లు ఎట్లా తేల్చాయి, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ తోటి సహా మేమంతా కూడా కోర్టు ముందుకు వచ్చి ఉండేవాళ్ళం. అటువంటి అవకాశం మాకు రాలేదనేటువంటిది ఒక అభిప్రాయం. అయితే కోర్టుని మేమేమీ అనడం లేదు, కానీ మాకు కూడా న్యాచురల్ జస్టిస్ కింద అవకాశం ఇచ్చి ఉంటే ఫ్యాక్ట్స్ కూడా మేము చెప్పుండేవాళ్ళం. అదొక ఆస్పెక్ట్ మేము డిస్కస్ చేసాం. రెండవది వచ్చేటప్పటికి ఈ కేసు జయమ్మ గారు కేసు వేయటానికి కారణం వేయడం వెనక ఉన్నటువంటి హస్తం కాంగ్రెస్ పార్టీ మెయిన్గా చాలా సుస్పష్టంగా ఇంతకుముందు కూడా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు కానీ, కాంగ్రెస్ని అటాక్ చేయడం కానీ ఆయన తగ్గించుకోవడం అనేటువంటి ఒకవైపు కారణం. అదేవిధంగా బహుశా రఫ్గా సెప్టెంబర్ 9th to 10th ఆయన ఢిల్లీలో ఉన్నారు, ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి కలిసి వచ్చిన తర్వాత కేసు అక్టోబర్లో ఫైల్ చేశారు, 18th రఫ్గా. సో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ కేసు కోర్టులో పాత ఎలిగేషన్స్ని దృష్టిలో పెట్టుకుని పాత ఎలిగేషన్స్తో మళ్ళీ కేసు వేయడం జరిగింది. అందుచేత మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఏంటి రహస్య ఒప్పందం ఢిల్లీలో ప్రధానమంత్రికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అనేది ఇప్పటి వరకు కూడా రెండు పార్టీలు కూడా బయట పెట్టలే. కానీ మాకు ఉండేటువంటి కన్ఫర్మ్డ్ కాంక్రీట్ న్యూస్, ఢిల్లీలో 3 ఒప్పందాలు జరిగాయి. దాంట్లో ఒక ఒప్పందం ఎప్పుడైతే జగన్ మీద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలు వేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారో, అంటే జగన్ మీద వచ్చినటువంటి కేసెస్ అన్నింటి కూడా ఆధారంతో సహా మేము ఇచ్చాం, డాక్యుమెంట్స్తో సహా. అవన్నీ కూడా భయపడి ఢిల్లీ పరిగెట్టడం. ఢిల్లీలో మొదటి ఒప్పందం, ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాల్లో మొదటి ఒప్పందం సిబిఐ కేసు జగన్కు వ్యతిరేకంగా కొద్ది డైల్యూట్ చేయమనేటువంటి ఒప్పందం జరిగిందనేటువంటి మాకు కాంక్రీట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. రెండవది వచ్చేటప్పటికి ఏం చేతంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు. ఏం చేతంటే నేషనల్ లెవెల్లో మొత్తం నేషనల్ లీడర్స్ అందరినీ కూడా ర్యాలీ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ. అంచేత ఆ రోజున ఎన్టీ రామారావు గారిని కూడా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర లెవెల్లో కానీ దేశ లెవెల్లో కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో సైకో ఫియర్ క్రియేట్ చేశాడు. చూస్తే రేపు 21వ తారీఖున దేశ లెవెల్లో ఈ యొక్క రైతు సదస్సు కూడా, రైతు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళబోతున్నారు. అంచేత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పోరాడేటువంటి అందరు లీడర్స్ని కలిపేటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అంచేత రెండో ఒప్పందంలో చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ని అసాసిన్ చేయాలనే ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడిని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో రెండో ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు నాయుడు మీద కోర్టులో కేసు వేయాలనేటువంటిది ఒప్పందాల్లో ఒకటి, రెండో ఒప్పందం. దాన్ని పురస్కరించుకునే జయమ్మ గారు కోర్టులో చంద్రబాబు నాయుడు మీద మరి కొంతమంది మీద కేసు వేశారు. ఎందుచేతంటే చంద్రబాబు నాయుడిని ఎదుర్కొనేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున లేదు.
అదేవిధంగా జగన్ కాంగ్రెస్ కూడా లేదు. ఇంకేదంటే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడమే కాకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ యొక్క అక్రమాలు, కరప్షను, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక అసూయ వచ్చింది. అంచేత కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలంటే కేసు వేసి కోర్టు ద్వారా ఏదో బదనాం చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప, అందుచేత కోర్టులో కేసు వేయడానికి సెకండ్ ఒప్పందం కూడా జరిగింది. మూడోది వచ్చేటప్పటికి జగన్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ తర్వాత సపోర్ట్ చేస్తామని. కేంద్రంలో మాకుండేటువంటి రిలయబుల్ సోర్సెస్ ఏ టైంలో అయినప్పటికీ కూడా జగన్ కాంగ్రెస్ పార్టీ తోటి మెర్జ్ అవుతుంది అనేటువంటిది మూడో ఒప్పందం, మెర్జ్ చేసుకుంటాననేటువంటి ఒప్పందం. అంచేత ఈ మూడు ఒప్పందాల్లో భాగంగానే ఢిల్లీ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెండో ఒప్పందం అయినటువంటి కేసు ఫైల్ చేయడం అనేటువంటి జయమ్మ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ హస్తంతో వెనకుండి నాటించినటువంటి ఈ నాటకం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మొదటి ఇష్యూకి సంబంధించి న్యాచురల్ జస్టిస్ నేను అంటున్నాను, ఒక స్టాల్వార్ట్ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒక పొలిటికల్ ఇంపార్టెంట్ లీడర్. మామూలు చిన్న కేసుల్లోనే అవకాశం ఇస్తారు కూడా కోర్టులు కూడా. మరి ఈ కేసులో కూడా మాకు అవకాశం ఇచ్చుంటే బాగున్నాం. ఒక నేషనల్ లీడర్ మీద కేసు వేసేటప్పుడు, ఒక ఇంపార్టెంట్ లీడర్ మీద కేసు వేసేటప్పుడు అవకాశం ఇచ్చి ఉండితే బాగుండేది అనేటువంటి మా అభిప్రాయం. అదేవిధంగా రీసెంట్గా ఇంతకుముందు వేసినటువంటి జగన్ యొక్క కేసుల మీద జగన్ విన్నారు కోర్టు. రెండు పక్షాలు విన్న తర్వాత వాళ్ళు యాక్షన్ చేశారు, ఆర్డర్ వేశారు. కానీ ఇక్కడ రెండు పక్షాలు రెస్పాండెంట్స్ని వినకపోవడంతో మాకుండేటువంటి డిస్కషన్లో మేము దీన్ని కూడా డిస్కస్ చేసాం. అంటే అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే డెఫినెట్గా ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని, ఇంతకుముందు చేసినటువంటి ఆరోపణలని, ఇంతకుముందు